Hello everyone, welcome to my channel. Let's start the Mahabharatam part 1. మానవ సమాజంలో స్థూలంగా రెండు రకాల వారుంటారు. లోకం కోసం తను ఉన్నానని విశ్వసించి నడుచుకునేవారు, తన కోసమే లోకం ఉందని ప్రవర్తించేవారు. అలాగే తాను అనుసరించిందే ధర్మం అని భావించేవారు, అసలు సిసలు ధర్మాన్ని గుర్తించి అనుసరించేవారు మనలోనే ఉన్నారు. మహాభారతంలో ధర్మం అనే ఏకసూత్రం అంతర్లీనంగా ఉంది. దానిని పాటించేవారిని, పాటించని వారిని గమనించే విధాత పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పనిచేస్తుంది. కాలం మరొక ఆయతనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఉంటుంది. సన్నివేశాలన్నీ ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా నడుస్తూ ఉంటాయి. మనుషుల రాగద్వేషాలు, బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం. త్రేత, ద్వాపర యుగాల సంధికాలంలో అవతారం మూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు. అప్పటికే అహంకరించి దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు. ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణలు అర్పించాడు. ఆ రుధిరధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు సమంతక పంచకమనే పేరు వచ్చింది. ఆ నెత్తుటి గడ్డే తర్వాత కురుక్షేత్రం అయింది. ద్వాపర యుగంలో జరిగిన ఈ మహాసంగ్రామంలో 18 అక్షౌహిణిల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు నాటి అక్షౌహిణికి బలం ఎంత? ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 భటులు కలిగిన బృందాన్ని పత్తి అంటారు. అలాంటి పత్తి సమూహాలు 3 కలిస్తే ఒక సేనాముఖం, 3 సేనాముఖాలు ఒక గుల్మం, 3 గుల్మాలు ఒక గణం, 3 గణాలు కలిస్తే ఒక వాహిని, 3 వాహినులొక పృతన, 3 పృతనలొక చము, 3 చములొక అనీకిని, 10 అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి. అంటే అక్షౌహిణిలో 21,870 రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, 1,09,350 మంది సైనికులు ఉంటారు. దీనిని బట్టి వివిధ బలాలు, సైనికులు ఎందరు నశించారో తెలుసుకోవచ్చు. కేవలం 18 రోజులు జరిగిన యుద్ధం ఇది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే కురుక్షేత్రంలో చనిపోయినవారు తక్కువే. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి 7,20,00,000 మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధ ఖైదీలు, సామాన్య ప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాల వల్ల మరణించిన వారు ఉన్నారు. యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చలామణి అవుతున్నాయి. మహాభారత గాథ ఒక మహాప్రవాహం. Don't forget, like, comment, share, subscribe. And thanks for watching.